హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ కూడా కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో మనం ఆల్రెడీ ఈ యొక్క కంపెనీ గురించి లాస్ట్ టైం వీడియో చేయడం జరిగింది. సో మళ్ళీ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇంకా ఆల్రెడీ వేకెన్సీస్ అనేది ఇంకా ఉన్నాయన్నమాట. ఇంకా అప్లికేషన్ అనేది ఇంకా క్లోజ్ చేయలేదు. సో అందుకని చెప్పి ఇంకా ఎవరైనా ఇంకా ఇప్పటికీ అప్లై చేయకపోతే ఈ వీడియో చూసి అర్థం చేసుకొని అప్లై చేస్తారని చెప్పి మళ్ళీ వీడియో చేస్తాం. సో ఈ యొక్క కంపెనీ వచ్చేసరికి మనకి డ్రీమ్ పోర్ట్ అనమాట. సో డ్రీమ్ పోర్ట్ నుంచి మనకి ఒక ఆపర్చునిటీ రావడం జరిగింది అనమాట. అండ్ రోల్ వచ్చేసరికి ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్ అనమాట. ఓకేనా, మనకి రిమోట్ జాబ్ అనమాట, ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. అండ్ రోల్ వచ్చేసరికి ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్ అనమాట. సో అసలు ఈ ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్ అంటే ఏంటి, ఎలా వర్క్ చేయాలి, వర్కింగ్ అవర్స్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మీకు ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు అనమాట. అండ్ అదేవిధంగా ఎటువంటి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కూడా అక్కర్లేదు అనమాట. అంటే మీరు బేసిక్ 10th పాస్ అయినా అప్లై చేయొచ్చు, 12th పాస్ అయినా అప్లై చేయొచ్చు, అండ్ అదేవిధంగా డిగ్రీ అయినా సరే అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా, సో మీరు ఏ ఎడ్యుకేషన్లో క్వాలిఫికేషన్ అయినా పర్లేదు అనమాట. సో ఓన్లీ మ్యాండటరీ స్కిల్ ఏంటి అంటే ఇంగ్లీష్ అనమాట. ఓకేనా, సో జస్ట్ మీకు ఇంగ్లీష్ వస్తే చాలు అనమాట. ఎడ్యుకేషన్ అనేది వీళ్ళకి మ్యాండటరీ అనేది కాదనమాట. సో వీళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఒకటి, అండ్ తర్వాత మనకి పీసీ కానీ ల్యాప్టాప్ కానీ మనకు ఉండాలన్నమాట. అండ్ అదేవిధంగా స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్. జస్ట్ ఈ మూడు ఉంటే మీరు ఈ యొక్క జాబ్కి క్వాలిఫై అయిపోయినట్టే అనమాట. ఓకేనా, సో మీకు ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అక్కర్లేదన్నమాట. అంటే ఎటువంటి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేది మనకి అక్కర్లేదన్నమాట ఈ యొక్క జాబ్కి. సో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఈ 3 అనమాట. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలన్నమాట, మాట్లాడడం బాగా వచ్చి ఉండాలి. అదేవిధంగా మీకు పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ఉండాలి. అండ్ మీకు స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్లో ఒక ఎగ్జామ్ అనేది వస్తుంది అనమాట. వెంటనే మీరు అప్లై చేసిన వెంటనే మీకు 20 minutes యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఆ యాప్టిట్యూడ్ మీరు పాస్ అయిపోయిన తర్వాత మీరు ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ట్రైనింగ్ కూడా కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఓకేనా, సో కంప్లీట్ ఫ్రీ ట్రైనింగ్. ఇది మనకి 1 to 1.5 month మీకు ట్రైనింగ్ ఉంటుంది అనమాట. మొత్తం 3 stages ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటాయి. సో ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు యాక్చువల్ క్లయింట్స్తో వర్క్ చేయడానికి ఆపర్చునిటీ వస్తుంది అనమాట. అండ్ ఆబ్వియస్గా వర్క్ చేసిన తర్వాత మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇది ఓవరాల్ ప్రాసెస్ వచ్చేసరికి. సో యాక్చువల్గా ఈ యొక్క ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్ అంటే ఏంటి అంటే మనకి క్లయింట్స్ అనేవాళ్ళు మనకి రీచ్ అవుట్ అవుతారు అనమాట. ఓకేనా, సో మనం ఎవరికి రీచ్ అవుట్ అవ్వము, క్లయింట్స్ అనేది రీచ్ అవుట్ అవుతారు. అండ్ అదేవిధంగా వాళ్ళ రిక్వైర్మెంట్ మనతో షేర్ చేస్తారనమాట. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లయింట్ అనుకోండి. సో నేను ఈ డ్రీమ్ పోర్ట్ ఎంప్లాయ్కి కాల్ చేసి, సో మేము పలానా ఫ్యామిలీ, సో పలానా మెంబర్స్, ఎక్స్ మెంబర్స్, సో ఇక్కడ నుంచి ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి వెళ్దాం అనుకుంటున్నాం, అండ్ మా బడ్జెట్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ $1000 అని చెప్పి చెప్తారనమాట. సో మనం ఆ రిక్వైర్మెంట్ అన్ని కూడా ఆ ఇన్పుట్ అంతా కూడా తీసుకొని వాళ్ళకి బెస్ట్ ఫ్లైట్ సజెస్ట్ చేయాలన్నమాట. అండ్ అదేవిధంగా ఆప్టిమైజ్డ్ రూట్ అనమాట. ఆప్టిమైజ్డ్ రూట్లో అంటే తక్కువ టైంలో వెళ్ళిపోయే డెస్టినేషన్కి మనం బెస్ట్ ఫ్లైట్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఇదే జాబ్ అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట జాబ్ వచ్చేసరికి. జస్ట్ మనకు వచ్చిన క్లయింట్స్కి రిక్వైర్మెంట్స్ ఏదైతే సో ఆ రిక్వైర్మెంట్ బట్టి మనకు కొన్ని ఇంటర్నల్ రూల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇంటర్నల్ రూల్స్ యూస్ చేసి వాళ్ళకి బెస్ట్ ఫ్లైట్ సజెషన్ ఆప్షన్స్ అనేది పంపించాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్ దిస్ రోల్ యూ విల్ రిసీవ్ అండ్ ప్రాసెస్ రిక్వెస్ట్ ఫ్రమ్ కస్టమర్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్చేస్ ఎయిర్లైన్ టికెట్స్ అండ్ టూర్ ప్యాకేజ్. ఓకేనా, సో టూర్ ప్యాకేజ్ అంటే ఈ మధ్యలో ఎక్కడ లేఅవర్ ఉందనుకోండి. సో లేఅవర్ ఉంటే హోటల్ కానీ సో రూమ్స్ కానీ ఇవి తీసుకుంటారు. సో అవి కూడా డ్రీమ్ పోర్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకేనా, సో మీకు వచ్చిన కస్టమర్స్ అంటే లీడ్స్ని మీరు ఏ విధంగా వాళ్ళకి ఆన్లైన్ టికెట్స్ అనేది సజెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే హెల్ప్ కస్టమర్స్ టు చూస్ ద బెస్ట్ ఆప్షన్. సో మీరు ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీస్ ఒక 3 ఆప్షన్స్ అనేది క్లయింట్కి పంపిస్తారనమాట కస్టమర్కి. సో అవుట్ ఆఫ్ 3లో కస్టమర్ డిసైడ్ చేసుకుంటారు అనమాట ఏది పర్చేస్ చేసుకోవాలని చెప్పి. సో ఈ 3 కేటగిరీస్లో కూడా మనం ఎలా పంపిస్తామంటే కొన్ని కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. ఒకటి బెస్ట్ ప్రైజ్. ఓకేనా, అంటే తక్కువ ప్రైజ్కి ఒకటి పంపిస్తాం. అండ్ ఇంకోటి ప్రైజ్ కాకుండా ప్రైజ్ కాంప్రమైజ్ అవ్వకుండా రూట్ అనమాట. ఓకేనా, సో తక్కువ టైంలో వెళ్ళిపోయేది, అంటే కొంచెం డబ్బులు ఎక్కువైనా తక్కువ టైంలో వెళ్ళిపోయేది అనమాట. అండ్ ఇంకోటి లేఅవుట్స్ ఉండేది అనమాట. సో ఇలా ఈ 3 కేటగిరీస్ వైజ్గా పంపిస్తాం. సో క్లయింట్ కన్వీనియంట్ బట్టి కంఫర్టబుల్ బట్టి ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి చూస్ చేసుకుంటారు అనమాట. ఓకేనా, use one of the most advanced booking and sales engines for airline tickets and tours, build trust, long-term cooperation with customers, participate in training sessions and continuous development, attend 2 weeks of free initial process of training. ఓకేనా,
సో ఇది ఓవరాల్ రోల్ వచ్చేసరికి అనమాట. సో రోల్ వచ్చేసరికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అదే మీకు యాక్చువల్ జాబ్ రోల్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క జాబ్ మీరు అప్లై చేయాలంటే మీకు ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు రైట్ సైడ్లో అప్లై అని ఉంది, ఇక్కడ కూడా అప్లై అని ఉంది కదా. సో ఇక్కడ అప్లైస్ కాకుండా మీకు డైరెక్ట్గా అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను అనమాట, డైరెక్ట్ లింక్ అనేది. సో మీరు డైరెక్ట్గా అప్లై లింక్ మీద క్లిక్ చేసి మీకు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అప్లికేషన్ ఫిల్ చేసిన వెంటనే మీకు 20 minutes టైము మీకు ఒక టెస్ట్ అనేది వస్తుంది అనమాట, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టెస్ట్ వచ్చేసరికి. సో ఆ టెస్ట్ మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలన్నమాట. సో టెస్ట్ క్వాలిఫై అయితేనే మీకు ఫర్దర్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అంటే మీరు అప్లై చేసేటప్పుడు మీకు 20 minutes టైం ఉంది అంటేనే మీరు అప్లై చేయండి, లేకపోతే మీకు ఎప్పుడైతే 20 minutes టైం ఉంటుందో సో అప్పటివరకు అప్లై చేయండి. అండ్ ఇది ఇంకా ఎప్పటికీ ఎండ్ అయిపోతుంది అనేది కూడా మాకు ఇంకా అప్డేట్ లేదు. సో నెక్స్ట్ ఫ్యూచర్లో మనకి ఏమైనా కొత్త అప్డేట్స్ ఏమైనా వస్తే మీకు మళ్ళీ ఇంకో కొత్త వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో కోసం ఇంతే, అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.